Hello students, TET Mathematics లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనము దీన్ని డైరెక్ట్ గా సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ని బట్టి కూడా కనుక్కోవచ్చు. సో వర్గ సమీకరణం అన్నాడు కాబట్టి జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఈక్వేషన్ లో a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు -5, c ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. సో సమ్ ఆఫ్ ద రూట్స్ మూలాల మొత్తము సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -b/a అంటే ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ ఆల్రెడీ -5 ఉంది, -5/2 అంటే టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 5/2 అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మూలాల లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు c/a. c ఏమో మనకు 3 వచ్చింది, a 2 వచ్చింది, 3/2. సో ఇప్పుడు ఇచ్చిన రూట్స్ లో ప్రొడక్ట్ 3/2 వస్తుందా? 1 into 2 2 వస్తుంది, కాదు 1 into 3/2. సో 3/2 వస్తుంది కాబట్టి ఇది అవ్వచ్చు. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది కాదు. -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 3/2 వస్తుంది. మేబీ సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ అవ్వచ్చు. సో ఇప్పుడు ఆ సందర్భంలో మనం ఏం చేస్తాము? సమ్ ఆఫ్ ద రూట్స్ చెక్ చేయాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ చెక్ చేస్తే సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత మనకి? 1 + 3/2 5/2 వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది? -5/2 వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 1, 3/2. సో ఇదే విధంగా అడిగిన మరొక ప్రశ్న చూడండి. x² - 5x + 6 = 0. ఈ వర్గ సమీకరణానికి మూలాలు కనుక్కొని ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.